హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో, ఒక చిన్న అప్డేట్ అండి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ 3 పీఎంకి నేనైతే లైవ్ వస్తున్నాను. సో, మీకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్‌లో అడగొచ్చనమాట. సో, ఈ వీడియో వచ్చేసి నేను అరౌండ్ 2:00కి అట్లా రిలీజ్ చేసేస్తాను. సో, 3:00కి మేమైతే లైవ్ వస్తున్నాము. ఆ! ఏం రాసా? వావ్! భలే రాసావే! రాసుకో మళ్ళీ రాసుకో. సో, నన్ను ఒక సబ్‌స్క్రైబర్ అయితే అడిగారనమాట. క్యాండీకి ఎలాంటి యాక్టివిటీస్ చేపించినా ఫస్ట్ అటెంప్ట్‌లోనే చేస్తుందా అని. కొన్ని యాక్టివిటీస్ అయితే తను ఫస్ట్ అటెంప్ట్‌లో చేయగలుగుతుంది. కొన్నయితే చేయలేదనమాట. సో, ఈరోజు నేను 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేపిస్తున్నాను. సో, ఫస్ట్ టైమ్ చేపిస్తున్నాను ఇవి క్యాండీకి. సో, వాటర్ బ్యాలెన్సింగ్ అండ్ సీడ్ పికింగ్ అండ్ ఐ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ ప్లే స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇట్లాంటివన్నీ రాపిస్తుంటారనమాట. సో, వాటిని నా స్టైల్‌లో నేను డిఫరెంట్‌గా ఎట్లా నేర్పిస్తున్నాను క్యాండీకి అనేదైతే నేను నేర్పిస్తున్నాను ఈరోజు. సో, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ యాక్టివిటీస్ చేసేటప్పుడే నేను క్యాండీ ఐ కాంటాక్ట్ మిస్ అయితే ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేను అయితే చూపిస్తాను. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది. పట్టుకో ఇస్తున్నానమ్మా. చెయ్యి ఆగు, ఇలా పట్టుకోవాలి. వెయిట్ వెయిట్, మమ్మీ గీసేదాకా వెయిట్ చేయి. ఇచ్చు నేను చూపిస్తాను. ఇట్లా గీ, ఇలా గీ, ఇలా ఇదిగో. వెరీ గుడ్. ఇలా ఇలా నో, ఇలా ఇలా. గుడ్. ఇలా ఇటు ఇంగి, ఇలా ఇంగి, సైడ్కి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తను యాక్టివిటీ చేసినా చెయ్యకపోయినా సరే ప్రాక్టీస్ చేయించడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు పిల్లలకి ఒక్క అటెంప్ట్లోనే రాదనమాట. సో పిల్లలకి ఏంటి, పెద్దోళ్ళమైన మనమే ఎన్నోసార్లు రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు పిల్లల దగ్గర పేషెన్స్గా కూర్చొని మనం ఇవి నేర్పించుకుంటూ ఉండాలన్నమాట. క్యాండీని ప్రతిసారి మమ్మీ వైపు చూడు, మమ్మీ గీసినాక నువ్వు గీయి అని చెప్తున్నాను. సో దట్ తన నా లీడ్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది. Very good. గుడ్. ఇది వేయకూడదు, ఈ చూడు, ఇవి వేయకూడదు, ఇవి చూడు, ఇవి ఇందులో వేయాలి. పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అంటే వాళ్ళ ఫింగర్స్లో స్ట్రెంగ్త్ అనేది బాగుండాలి. ఇంతకుముందు మనం రిలీజ్ చేసిన టాడ్లర్ యాక్టివిటీస్ 5 పార్ట్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఈరోజు నేను ఏంటంటే ఇక్కడ సీడ్ పికింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే సీడ్స్ తీసి వేయడం అనమాట. సో బేసికల్గా ఆ 2 ఫింగర్స్ మీద, ఆ 3 ఫింగర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి ఆ ఫింగర్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో పెన్సిల్ పట్టుకోవడానికి మంచి గ్రిప్గా ఉంటుంది. 1 2 3 4 కౌంట్ చేయి, కౌంట్ చేయి. 1 ఇక్కడ, ఇది 1. వెరీ గుడ్. ఇప్పుడు ఇవేంటి? వాటర్. చెప్పు, వాటర్. ఇప్పుడు వెయిట్, ఇవి 2 నీకు. వెయిట్, మమ్మీ చూపించింది, మమ్మీ చూపించినట్టు చేయాలి. ఓకే, ఇది చూడు, మమ్మీ ఏం చేస్తుంది చూడు. నువ్వు పోయి ఇందులో కింద పడకుండా పోయాలా. వెరీ గుడ్. మళ్ళీ కింద పోకూడదు, మెల్లగా పోయాలి.
ఈ యాక్టివిటీ వచ్చేసి వాటర్ బ్యాలెన్సింగ్ అండి. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఐ కాంటాక్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మీరు చూసారు కదా, ప్రతిదీ కూడా తను వెంటనే చేయలేదన్నమాట. వాటర్ చూసారా, ఒక 2 times పోసిన వెంటనే వాటర్ అనేది కింద స్పిల్ అయిపోయింది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే తనని అరిచి కొట్టేయటం అట్లా చేయకుండా తనని ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది నేను నేర్పిస్తాను. సో ఇవి చిన్న బేసిక్ మేనర్స్ అండి. ఇవి పిల్లలకి మనం అయితే నేర్పించాలి. అండ్ నేను ఒక క్లియర్ వీడియో అయితే చూపిస్తాను ఎట్లా బేసిక్ మేనర్స్ ఎట్లా నేర్పించాలి, ఏమేమి నేర్పించాలి అని. సో తనతో మ్యాట్ తీసుకొచ్చి వేశాక నేనైతే యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం డ్రెస్ చేంజ్కి తీసుకెళ్తే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడే మనం యాక్టివిటీస్ అయితే చేయించాలి. సో చూసారు కదండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.